అయ్యా ఎవరో మీ స్నేహితుడు ఇది మీకు ఇమ్మన్నారయ్యా. బ్యూటిఫుల్. నాకు ఇష్టమైన రోజెస్ బుకే. వాచ్యమంట ఈ బుకే మీద పేరు లేదే. మిస్టర్ విజయ్, గతంలో కూడా నీ బర్త్డేకి ఇలాంటి బుకే వచ్చింది కదూ? కనకారావు అయ్యా, ఈ బుకే నీకు ఎవరు ఇచ్చారు? ఎవరో గడ్డవాయన వచ్చి ఇచ్చారండి. ఎప్పుడు ఇచ్చారు? ఇప్పుడేనండి. ఎక్స్క్యూజ్ మీ. రాము, నువ్వా? రే, నువ్వు ఇక్కడికి వస్తావని నాకు తెలుసు విజయ్. అందమైన ఆ పూల గుత్తిని చూడగానే నువ్వు అర్జెంటుగా ఇక్కడికి వస్తావని నాకు తెలుసు. నువ్వు జైల్లోంచి ఎప్పుడు బయటకు పెద్ద పోలీస్ ఆఫీసర్వి, మనుషుల్ని జైల్లోకి పంపడమే తెలుసు తప్ప వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారో నీకెందుకు తెలుస్తుందిలే. రాము, నన్ను అపార్థం చేసుకోకు. లేదు, నిన్ను బాగా అర్థం చేసుకున్నాను. అన్నట్టు ఈ రోజే మొదటిసారిగా నీ చెల్లెల్ని చూశాను. చాలా అందంగా ఉంది సుమా. రాము, అలాంటి చక్కని చుక్క నాలాంటి మగాడి కారణంగా చిక్కుల్లో ఇరుకోవచ్చు. జాగ్రత్త. ఇక దోశ చాలా ఆకలేస్తుంది. తానే ఇప్పుడే ఎట్టాను, కాసేపు ఆగు. సరే, నువ్వు దోశ ఎట్టేదాకా నీతో సరసగా ఆడుకుంటాను. ఊరుకో మావా, ఎవరిని చూస్తారు. కట్టుకోబోయేవాడిని ఎవరు చూస్తే మనకేటే నా చిరక. రౌడీ పీరుగా అత్తన్నాలాగే ఉండి నా చుక్కమ్మ పక్కన చేరి దాని దోశ అప్పనంగా మింగేస్తావురా. దాదా, మావా, నీకు ఈ ఆశలో పూన పోతుంది అనుకుంటా. సరసల్లో చెలరైపోతా ఉంటావు. ఇప్పుడేం చూసావే, పెళ్ళయిన తర్వాత చూడు మనం ఏంటో. నా మామూలుది ఇప్పుడే కదా వస్తే డబ్బులు ఇచ్చాను, మళ్ళీ ఏంట్రా? మళ్ళీ రావడం ఏంట్రా? నేను వచ్చింది ఇప్పుడే. ఇప్పుడే కదా మామూలు తీసుకున్నాం, మళ్ళీ ఏంట్రా మామూలు? అత్తగారింటికి వదులు మామ, వదులు వదిలే వదిలే. వాడు నకిలీ, మనము అసలు. అవునే చుక్కి, నీ దోశలు తినేది నేనే, నీకు తాళి కట్టేది నేనే. అబ్బా, ఆడపిల్లని పట్టుకోవడం ఎలాగేనా? సారీ, ఎలా పట్టుకోవాలి మరి? ఆడపిల్లని మల్లెపూ అంత సున్నితంగా పట్టుకోవాలి. Like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.